రీసెంట్గా మనకి ఇథియోపియాలో హెయిలీ గబ్బీ అనే వాల్కానో బర్స్ట్ అయిన విషయం మనకు తెలిసిందే. అయితే దాని నుంచి వచ్చే యాష్ ప్లూమ్స్ ఏవైతే ఉంటాయో అవి ఇండియా వరకు రీచ్ అయ్యాయి. ఇండియాలో ఏ పార్ట్స్ అని చెప్పి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఢిల్లీ అనుకోవచ్చు, దాంతోపాటు గుజరాత్, మహారాష్ట్ర అండ్ దాంతోపాటు రాజస్థాన్, హర్యానా, పంజాబ్ ఇలాంటి వేరియస్ స్టేట్స్ వరకు ఈ యాష్ ప్లూమ్స్ అనేవి రీచ్ అయ్యి వేరియస్ యాక్టివిటీస్కి దాంతోపాటు ఫ్లైట్ డిస్ట్రప్షన్స్ అనేవి జరగడం జరిగింది. అయితే ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ ఈరోజు అఫీషియల్గా చెప్పింది ఏమిటి అని చెప్పంటే ఈ యాష్ ప్లూమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్గా ఇండియాని వదిలేసి ఇప్పుడు బయటికి వెళ్ళిపోయాయి. అయితే ఈ కంటెక్స్ట్లో మనం అసలు ఈ ఇథియోపియాలో ఈ వాల్కెనో ఎక్కడుంది, ఈ వాల్కెనో ఎందువల్ల వచ్చింది, అది ఈ టైప్ ఏంటి అండ్ దానివల్ల ఇండియా ఏ రకంగా ఇంపాక్ట్ అయిందో ఈ వీడియోలో చూద్దాం. అందరికీ నమస్కారం, దిస్ ఈజ్ మనోజ్ అండ్ వెల్కమ్ టు మన లా ఎక్సలెన్స్. అయితే మనకి హెయిలీ గబ్బీ వాల్కెనో ఏదైతే ఉందో మనకి ఇథియోపియాలో నార్త్ ఈస్ట్ పార్ట్ అంటే నార్త్లో రైట్ సైడ్లో ఉన్న పార్ట్లో ఉంటుందన్నమాట. అయితే ఈ వాల్కెనో ఏదైతే ఉందో ఒక్కసారి బర్స్ట్ అయిన తర్వాత మ్యాసివ్ యాష్ ప్లూమ్. మనకి యాష్ ప్లూమ్ అంటే ఏమిటి? యాష్ ప్లూమ్ అంటే ఇట్స్ ఎ క్లౌడ్, యాష్ ద్వారా వచ్చిన ఒక మేఘం లాంటిది అనమాట. అయితే మనకి కన్వెన్షన్లో వచ్చే యాష్కి దీనికి డిఫరెన్స్ ఉంటుందా అని చెప్పంటే డిఫరెన్స్ చాలా అంటే చాలా ఉంటుందండి. అయితే ఈ వాల్కానిక్ యాష్లో మనకు ఉండేవి ఏంటేంటివి అని చెప్పంటే ఫస్ట్ మనకి రాక్ పార్టికల్స్ ఉంటాయి, లవా రాక్స్ ఉంటాయి కదా, లోపల మ్యాగ్మా రాక్స్, లవా రాక్స్, ఆ రాక్ పార్టికల్స్ అనేవి ఉంటాయి. దాంతోపాటు మనకి లోపల నుంచి వస్తుంది కాబట్టి వీ కెన్ అబ్జర్వ్ సమ్ మినరల్స్. దీంట్లోనే మనకి మినరల్స్ కూడా ఉంటాయి అన్నమాట. దాంతోపాటు మనకి వాల్కానిక్ గ్లాస్ అంటాం. సో ఈ మూడు కూడా మనకి ఈ యాష్ ప్లూమ్లో మనము అబ్జర్వ్ చేయొచ్చు. సో కాకపోతే దీంట్లో వెరీ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటి అని చెప్పంటే ఈ వాల్కెనో ఏదైతే ఉందో ఇది గత 10 నుంచి 12 సంవత్సరాల వరకు అసలు ఇది బర్స్ట్ అవ్వకుండా సడన్గా ఇది ఎరప్ట్ అయిందనమాట. అయితే ఈ యాష్ క్లౌడ్ ఆఫ్ ద యాష్ ప్లూమ్ విచ్ ఎవర్ ఈస్ దేర్ ఇది మనకి చాలా అంటే చాలా ఏరియాస్ వరకు బాగా ట్రావెల్ చేసేసి మనకి ఎన్నో ట్రావెల్ డిస్ట్రప్షన్స్ కూడా రెస్పాన్సిబుల్ అయింది. అయితే దీని లొకేషన్ చూసుకున్నట్టయితే యాజ్ ఐ సెడ్ ఇది ఇథియోపియాలో నార్త్ ఈస్టర్న్ రీజియన్లో ఒక అఫార్ డిప్రెషన్ అనే దగ్గర ఉందన్నమాట. అండ్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది ఎటా ఎయిల్ వాల్కానిక్ రేంజ్. ఈ ఎటా ఎయిల్ వాల్కానిక్ రేంజ్లోనే మనకి ఏదైతే వాల్కెనో మనం చూసామో అది ఇక్కడ మెయిన్గా ఈ పర్టికులర్ ప్లేస్ జరిగింది. అండ్ మెయిన్గా ఇక్కడ ఈ ఆఫ్రికాలో ఈ పార్ట్ ఆఫ్ ద థింగ్లో ఏంటి అని చెప్పంటే మనకి డైవర్జెంట్ ప్లేట్ బౌండరీస్ ఆర్ డైవర్జెన్స్ ఉంటాయన్నమాట. వీ అబ్జర్వ్ సంథింగ్ కాల్డ్ యాజ్ రిఫ్టింగ్ అని సంథింగ్ మనం అబ్జర్వ్ చేస్తాం. దానివల్ల కూడా ఇక్కడ వాల్కానోస్ అనేవి ఎక్కువ జరిగే పాసిబిలిటీ మనం చూడొచ్చు. అయితే మనకి ఇప్పుడు ఎన్ని రకాల వాల్కెనోస్ చూడొచ్చు అని చెప్పంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు వాల్కెనో అంటున్నాము. వాల్కెనో అంటే ఎవరికి తెలియకపోతే చెప్తున్నాను వినండి. వాల్కెనో ఇస్ నథింగ్ బట్ ఎ వెంట్ ఇన్ ద ఎర్త్ సర్ఫేస్. వెంట్ అంటే ఏంటి? ఒక హోల్ అనమాట. ఇప్పుడు ఆ హోల్లోంచి మనకి లోపల నుంచి రాక్ పార్టికల్స్, యాష్, ఏమైనా గ్యాసెస్ ఉంటే గ్యాసెస్, మినరల్స్, ఇంకా మనకి మ్యాగ్మా అండ్ లావా అంటాం. ఇవన్నీ కూడా ఈ వెంట్లోంచి బయటకు వస్తాయి. అయితే మనకి వాల్కెనోస్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. వీ డోంట్ గో ఇన్ టు టైప్స్, బట్ ఇక్కడ కనుక చూసుకుంటే ఇథియోపియాలో మనకి మెయిన్గా 2 రకాల టైప్స్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఒకటి వచ్చేసరికి షీల్డ్ వాల్కెనోస్. ఈ షీల్డ్ వాల్కెనోస్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అని చెప్పంటే ఇవి మెయిన్గా ఇలా కోనికల్గా ఉండవు, చాలా బ్రాడ్గా అండ్ బేస్ అనేది చాలా ఫ్లాట్గా చాలా బ్రాడ్గా ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ బసాల్టిక్ లావా విత్ లో విస్కోసిటీ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. దీని విస్కోసిటీ ఎప్పుడైతే లో ఉంటుందో అది ఎక్కువ డిస్టెన్సెస్ ట్రావెల్ చేయడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. అందుకని ఇక్కడ మనకి ఈ లావా ఏదైతే ఉందో అది ఎక్కువ డిస్టెన్సెస్ ట్రావెల్ చేస్తుంది అనమాట. అయితే మనం ఇంతకుసేపు మాట్లాడుకున్న ఎటా ఎయిల్ అండ్ ఆల్సో హైలీ గబ్బీ ఇవన్నీ కూడా ఏంటి అని చెప్పంటే షీల్డ్ వాల్కెనోస్. ఇప్పుడు షీల్డ్ వాల్కెనోస్ కాకుండా ఇంకొక టైప్ ఏమున్నాయి అని చెప్పంటే రిఫ్ట్ వాల్కెనోస్ అని చెప్పంటాం. అంటే ఈ రిఫ్ట్ వాల్కెనోస్లో ఏమవుతుంది, బికాస్ ఆఫ్ ద వాల్కానిక్ రిఫ్టింగ్ ఆర్ ద ప్లేట్స్ రిఫ్టింగ్, ఆ రిఫ్టింగ్ ఆఫ్ ది ప్లేట్స్ వల్ల ఏంటంటే మనకి ఇక్కడ వాల్కానిక్ జోన్స్ అనేవి మెయిన్గా ఫామ్ అవుతాయి. అయితే మెయిన్గా చూసుకున్నట్టయితే ఈ ఇథియోపియాలో మనకు దాదాపుగా 50కి మించి పొటెన్షియల్లీ యాక్టివ్, అంటే ఇప్పటికే యాక్టివ్గా ఎరప్ట్ అవ్వలేదు కానీ ఫ్యూచర్లో ఎరప్ట్ అవ్వచ్చు అని చెప్పి అంటున్నాను అనమాట. అండ్ ఈ ఎటా ఎయిల్ వాల్కెనో రేంజ్ ఆర్ వాల్కెనో ఏదైతే మనం చూసామో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫ్యూ పర్మనెంట్ లావా లేక్స్. అంటే పర్మనెంట్గా ఇక్కడ ఏంటి ఖచ్చితంగా ఎప్పుడు లావా కానీ వాల్కానిక్ ఎరప్షన్కి కానీ ఛాన్స్ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. అండ్ మెయిన్గా ఏంటి మనకి ఇప్పుడు ఆఫ్రికా అనేది డ్రిఫ్ట్ అయ్యి మధ్యలో ఒక ఓషన్ ఫామ్ అవుతుంది అనే ఒక థియరీ మనం చూస్తున్నాం. సో ఈ పర్టికులర్ ఏరియా ఏదైతే ఉందో
ఇది కూడా దాని కిందకే మెయిన్గా వస్తుందన్నమాట. అయితే నా మెయిన్గా ఇండియా మీద ఎందుకు ఇంపాక్ట్ పడింది, ఇండియా మనం ఎందుకు ఇదంతా ఇప్పుడు మాట్లాడుతున్నాము అని చెప్పంటే, ఈ యాష్ ప్లూమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి అక్కడి నుంచి మనం ఫస్ట్లో ఇమేజ్ చూసాం కదా, ఆ ఇమేజ్లో చూసినట్టుగా అక్కడి నుంచి మనకి అంతా ట్రావెల్ అయ్యి మన వెస్టర్న్ కంట్రీ యాజ్ వెల్ ఆఫ్ ద సెంట్రల్ ఇండియా. సెంట్రల్లో మనకి ఏమేమి ఉన్నాయి, ఢిల్లీ, పంజాబ్ అండ్ హర్యానా. వెస్ట్లో మనకి మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్. సో ఈ ఏరియాస్ అన్నింటినీ కూడా మనం ఏంటంటే చాలా ఎఫెక్ట్ అయ్యాము. అండ్ దీనివల్ల మనకి ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్స్ అనేవి రిస్క్ పడ్డాయి. ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్స్కి ఏ రకంగా రిస్క్ అండి అని చెప్పంటే, ఈ యాష్ ట్రావెల్ చేసినప్పుడు దానిపైన మనకి కొన్ని పార్టికల్స్ ఉంటాయి. ఆ పార్టికల్స్ మనం చూసుకున్నట్టయితే మనకి ఎర్త్ ఇంటీరియర్ నుంచి వస్తుంది కాబట్టి మనం సిలికాన్ పార్టికల్స్ సిలికా పార్టికల్స్ అనేవి అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఈ పార్టికల్స్ ఎప్పుడైతే ఇంజన్స్ మీద డిపాజిట్ అవుతాయో ఆ హై మెల్టింగ్ పాయింట్, అది హై టెంపరేచర్ రేంజ్కి అవి మెల్ట్ అయిపోతాయి అనమాట. సో ఒకసారి ఇట్లా మెల్ట్ అయిపోవడం వల్ల ఏంటి, మనకి అదంతా ఏదైతే ఎయిర్ మనకి సర్క్యులేషన్ అనేది లోపలికి వెళ్ళాలి ఇంజన్ లోపలికి, అంత ప్రాపర్గా వెళ్ళదు. అండ్ దాంతోపాటు ఈ పార్టికల్స్ అన్నీ కూడా డస్ట్ ఎక్కడ పడితే అక్కడ డస్ట్ పట్టేసేసి లైక్ జస్ట్ ఇట్లా మనకి ఎక్కువ ఏమంటారు గుమిగూడిపోయి మనకి ఇంజన్ ఫెయిల్యూర్ కన్నా ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఒక్కసారి ఇంజన్ ఫెయిల్ అవుతే మనం ఎంత పెద్ద యాక్సిడెంట్స్ చూడాల్సి వస్తుందో మీకు తెలుసు కదా. సో అండ్ ఆల్సో పాటు ఏంటి, ఆబ్వియస్లీ ఇప్పుడు మనకి కాక్పిట్ దగ్గర మనకి అద్దం ఉంటుంది. మెయిన్గా అద్దం కనిపించకపోతే మనకి పైలట్ అనేవాడు డ్రైవ్ చేయలేడు. ఈ గ్లాస్ పార్టికల్స్ ఇవన్నీ ఏవైతే ఇప్పుడైతే కాక్పిట్ మీద డిపాజిట్ అవుతాయో ఆ గ్లాస్ కూడా డ్యామేజ్ అవుతుంది అనమాట. ఆ గ్లాస్ డ్యామేజ్ అయినప్పుడు ఏమవుతుంది, ద విజిబిలిటీ ఆఫ్ ది పైలట్, అంటే పైలట్ దాన్ని సరిగ్గా చూడలేడు. సో దాంతోపాటు ద టెంపరీ డిగ్రేడేషన్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ, అంటే బికాస్ ఆఫ్ దిస్ పార్టికులేట్ మ్యాటర్, డస్ట్ పార్టికల్స్ అండ్ ఆల్సో మెనీ అదర్ మినరల్స్ అండ్ ఆల్, మనకి టెంపరీగా అక్కడ ఎయిర్ క్వాలిటీ ఏదైతే ఉందో అది చాలా తగ్గిపోతుంది అనమాట. అండ్ ఎస్పెషల్లీ ఎక్కడెక్కడ వెస్టర్న్ పార్ట్స్ అండ్ నార్థన్ పార్ట్స్, ఇందాక మనం డిస్కస్ చేసిన స్టేట్స్ అన్నిట్లలో. సో దిస్ వాజ్ ద మెయిన్ ఇంపాక్ట్. అండ్ ఈ ఇంపాక్ట్ ఎందువల్ల చూసాము, ఇందాక నుంచి చెప్పినట్టు యాష్ ప్లూమ్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ 14 కిలోమీటర్స్ ఆల్టిట్యూడ్, అంటే దీనే మనం జెట్ క్రూజింగ్ లెవెల్ అని కూడా అంటాము. సో దీంట్లోనే మనం ఏంటి వెస్టర్లీస్ అనేవి ఇప్పుడు హైయర్ ఏరియాలో మనం ఏంటి విండ్ సర్క్యులేషన్ అనేది అబ్జర్వ్ చేస్తుంటాం. సో బికాస్ ఆఫ్ ద విండ్ సర్క్యులేషన్, బికాస్ ఆఫ్ ద హై ఆల్టిట్యూడ్ వెస్టర్లీస్, మనకి అక్కడ నుంచి మనకి అరేబియా పెనిన్సులా నుంచి మనకి ఏంటి అని చెప్పంటే ఈ యాష్ అంతా కూడా ఇండియా సైడ్ అనేది ట్రావెల్ చేసింది. అండ్ యాజ్ వీ డిస్కస్డ్, ఇట్ ఈస్ వెరీ డేంజరస్ ఫర్ ద ఎయిర్ క్రాఫ్ట్స్ అండ్ ఆల్సో ఫర్ ద హ్యూమన్స్. సో ఈ కంటెక్స్ట్లో ఏంటి అని చెప్పంటే మనకి వాల్కానిక్ యాష్ అనేది జస్ట్ బికాస్ ఎక్కడో అయ్యింది కాబట్టి మనకి ఏం ఎఫెక్ట్ అవ్వదని కాకుండా ఎక్కడో ఆఫ్రికాలో అయిన అది కూడా మనకి ఏంటి అని చెప్పంటే ఇండియాలో కూడా ఎఫెక్ట్ చూపించింది. సో దిస్ ఈజ్ ఆల్ వీ నీడ్ టు నో అబౌట్ దిస్ వాల్కానిక్ ఎరప్షన్. విల్ బి బ్యాక్ అగైన్ విత్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ.